తునిలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, ఎమ్మెల్యే యనమల దివ్య అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఫైటింగ్ తారాస్థాయిలో ఉంది. కాకినాడ జిల్లా తునిలో హై టెన్షన్ కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నాయి టీడీపీ, వైసీపీ వర్గాలు. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ముందే రెండు వర్గాలు కొట్టుకున్నాయి. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక విషయంలో ఈ ఘర్షణ చెలరేగింది. మున్సిపల్ చైర్మన్ ఇంటిని టీడీపీ నేతలు ముట్టడించారు. టీడీపీ నేతల్ని వెళ్లిపోవాలని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. మాట పెరిగి ఇరు వర్గాలు దాడి చేసుకునే వరకు వెళ్లిపోయింది పరిస్థితి. దీంతో పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. తునిలో ప్రస్తుతం 144 సెక్షన్ అమల్లో ఉంది. వైస్ చైర్మన్ పదవిని ఎవరు దక్కించుకుంటారు అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. తుని మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ పదవిని కైవసం చేసుకోవడానికి కూటమి నేతలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే 10 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. మరో 4 కూడా తమకి టచ్ లో ఉన్నారని టీడీపీ నేతలు చెప్తున్నారు. ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లతో వైస్ చైర్మన్ పదవి తమకే దక్కుతుందని టీడీపీ నేతలు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే 2 సార్లు ఈ ప్రక్రియ వాయిదా పడ్డ నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా చూసేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లయితే చేశారు. ప్రస్తుతం టీడీపీకి 10 మంది సభ్యుల బలం ఉంది. వైసీపీకి 18 మంది సభ్యులున్నారు. కానీ మరో 4 తమకు టచ్ లో ఉన్నారని టీడీపీ నేతలు చెప్తున్నారు. ఎక్స్ అఫీషియో ఓట్లకు కలుపుకుంటే వైస్ చైర్మన్ పదవి తమదే అని టీడీపీ ధీమాను వ్యక్తం చేస్తోంది. సంఖ్యాబలం లేకపోయినా అప్రజాస్వామికంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది అంటున్నారు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్. కేవలం చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల కోసం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఎన్నికల్లో మీరు గెలవలేదు, గెలిచినటువంటి కౌన్సిలర్లు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ్యాండేట్ పై గెలిచారు. వారికి ఆనాడు ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించారు. ప్రజల యొక్క మనోభావాలకు విరుద్ధంగా ఇవాళ అందులో కొంతమందిని కొనుగోలు చేసి ఈ కొనుగోలు రాజకీయాలకు తెరదీసింది చంద్రబాబు నాయుడు గారే. కొనుగోలు చేసి అడ్డదారిన అధికారం సాధించాలని ఒక వైస్ ప్రెసిడెంట్ పదవి కోసం, అంటే డిప్యూటీ మున్సిపల్ చైర్పర్సన్ పదవి కోసం మీరు ప్రజాస్వామ్య వాదుల్ని కానీ, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వ్యక్తుల పట్ల నమ్మకాలను కానీ చాలా దారుణంగా కూనీ చేస్తున్నారు. ప్రభుత్వం ఉంది, అధికారం ఉంది. అధికారం ద్వారా ప్రతిపక్షంలో పనిచేసేటువంటి వారిని లొంగ తీసుకోవాలని మీ ప్రయత్నం, ఇది చాలా దారుణమైనటువంటిది. తుని మున్సిపాలిటీ దగ్గర ఉద్రిక్తత కొనసాగుతోంది. మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి 10 మంది టీడీపీ కౌన్సిలర్లు చేరుకున్నారు. మున్సిపల్ చైర్పర్సన్ ఇంట్లోనే ఉన్నారు వైసీపీ కౌన్సిలర్లు. ఇవాళ కూడా ఎన్నిక వాయిదా పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి సత్య మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. సత్య, ఏంటి ఇవాళ కూడా ఎన్నిక వాయిదా పడ్డట్టేనా? 12 దాటిన తర్వాత, అంటే రూల్స్ ప్రకారం అయితే మాత్రం ఖచ్చితంగా 12 తర్వాత ఎన్నికల్ని వాయిదా వేయాల్సి ఉంటుంది. ఇప్పటికే 2 సార్లు వాయిదా వేశారు. ప్రస్తుతం మున్సిపల్ సంబంధించిన చైర్మన్, వైస్ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో ఏలూరు సుధారాణి నివాసంలోనే ఈ వైసీపీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లంతా కూడా 18 మంది కూడా ఉన్నారు. అయితే వీళ్ళందరినీ బయటకు రావాలంటూ కూడా పట్టుబట్టినప్పటికీ కూడా టీడీపీ కార్యకర్తలంతా కూడా వచ్చారు. దాడిశెట్టి రాజాకి టీడీపీ నేతలకు మధ్య వాగ్వాదం కూడా జరిగింది. అటు యనమల దివ్య, యనమల రామకృష్ణుడు సంబంధించినటువంటి అనుచరులంతా కూడా చేరుకున్నప్పటికీ పోలీసులు 144 సెక్షన్ పెట్టడంతో ప్రస్తుతానికి ఎవరైతే మున్సిపల్ చైర్పర్సన్ ఉన్నారో సుధారాణి నివాసం బయట కూడా పోలీసులు మోహరించారు. ఎందుకంటే ఇప్పటికే టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఎన్నికల సమావేశం మందిరానికి చేరుకున్నారు, కండువాలు వేసుకుని కూర్చున్నారు. కానీ వైసీపీకి సంబంధించిన కౌన్సిలర్లు కానీ, వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ ఎవరు రాలేదు. అయితే ఒక పక్క సంఖ్యాబలం లేకపోయినప్పటికీ కూడా ఎందుకు అభ్యంతరం పెడతారు, ఎందుకు ఇబ్బంది పెడతారు అనేది వైసీపీ మాజీ మంత్రి దాడిశెట్టి రాజాతో పాటు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉత్కంఠభరితంగా ఉంది. కాసేపట్లో కనుక ఒకవేళ చైర్పర్సన్ నివాసం బయటికి వైసీపీ కౌన్సిలర్
కౌన్సిలర్లు అంతా కూడా వస్తే కనుక ఏం జరగబోతుంది? ఇప్పటికే వాళ్ళంతా కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు, లోపల ఏం జరుగుతుందని తెలియదు. అంటే కలిసికట్టుగా ఒక అంటే ఒకే మాట మీద నిలబడినట్టుగా తెలుస్తుంది. దాడిశెట్టి రాజా చైర్పర్సన్ నివాసం బయటే ఉండి ఎవరిని కూడా బయటికి రానివ్వకుండా చేస్తున్నారనేది మాత్రం టీడీపీ నేతలు చెప్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సినటువంటి ఎన్నికలను ఈ రకంగా లోపల ఉండిపోతే ఏ రకంగా జరుగుతుంది? మీరంతా కూడా సమావేశ మందిరానికి రావాలి, మున్సిపల్ కార్యాలయానికి రావాలనేది టీడీపీ కౌన్సిలర్లు, టీడీపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో అధికారులు దీన్ని క్యాన్సిల్ చేసి మరోసారి ప్రకటిస్తారా, ఎన్నికలు ప్రకటిస్తారా? ప్రస్తుతానికైతే మాత్రం పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. కాసేపట్లో ఏం జరగబోతుందన్న ఉత్కంఠ మాత్రం తుని నియోజకవర్గంలో నెలకొంది. ఇప్పటికే టీడీపీ పక్కా ప్లాన్తో ఉంది. ఎందుకంటే మూడు సంవత్సరాలు కావాల్సినప్పటికీ చైర్పర్సన్ పదవి ఇంకా మహాయితీకి సంవత్సరం ఉంటుంది కాబట్టి 4.5 నెలల్లో దిగిపోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా కైవసం చేసుకునే విధంగా వైస్ చైర్మన్ పదవి కైవసం చేసుకుంటే తర్వాత మళ్ళీ చైర్మన్ కానీ చైర్పర్సన్ కానీ ఎన్నిక జరిగేటప్పుడు టీడీపీకి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా ప్లాన్ చేసుకుని ఇప్పటికే వీళ్ళంతా కూడా టీడీపీలో ఉన్నటువంటి కౌన్సిలర్లు అంతా కూడా గతంలో వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళుగా చెప్తున్నారు. ఇప్పుడున్న 4 నుంచి 5 టచ్లో ఉన్నారు. అంటే 18 మంది వైసీపీకి కౌన్సిలర్లు ఉంటే వాళ్ళల్లో 4 నుంచి 5 అంటే సంఖ్యాబలం 10 మంది మాత్రమే టీడీపీకి ఉన్నప్పటికీ ఈ 4 నుంచి 5 కౌన్సిలర్లు కనుక వైసీపీకి వచ్చేస్తే 15 దాటుకుంటుంది. అందులో ఒక ఎమ్మెల్యే ఓటు కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ ప్లాన్ పక్కా వేసుకున్నప్పటికీ టైం వృధా అయిపోయింది కాబట్టి ఈ రోజు కూడా వైసీపీ సంబంధించినటువంటి కనుక బయటకు రాలేదు కాబట్టి వాయిదా పడే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది. చూడాలి మరి బయటకు వచ్చిన తర్వాత వైసీపీ కౌన్సిలర్కి టీడీపీ కౌన్సిలర్కి మధ్య ఏం జరగబోతుందో అనేది. రైట్, థ్యాంక్ యూ సత్య.